ఓం శ్రీ మాత్రే నమః ఛానల్లోకి స్వాగతం అండి. ఈ రోజు మనం ఈ వీడియోలో రేపు రాత్రి 12:30 తర్వాత నుండి ధనస్సు రాశి వారికి ఏ విధమైన అద్భుతాలు జరగబోతున్నాయి, వారి జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి, ఏ విధమైన రాజయోగం వరించబోతుంది, ధనస్సు రాశి గల జాతకులకు రేపు రాత్రి నుండి వారి యొక్క రాశి చక్రంలో ఎటువంటి మార్పులు జరగబోతున్నాయి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకోవడంతో పాటుగా ధనస్సు రాశి వారి యొక్క అదృష్ట సంఖ్యలు, అదృష్ట వారాలు, ఏ దేవతారాధన చేయడం ద్వారా మంచి ఫలితాలను అందుకుంటారు అనేది ఈ వీడియో ద్వారా మనం చూసి తెలుసుకుందామండి. కానీ అంతకంటే ముందుగా మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ బటన్ మీద ట్యాప్ చేయగానే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే మీ ఫోన్ కి నోటిఫికేషన్ వస్తుంది. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ధనుస్సు రాశి వారికి రేపు రాత్రి 12:30 తర్వాత నుండి అఖండ రాజయోగం సిద్ధించబోతుంది. ఈ యొక్క రాశి వారు పట్టిందల్లా బంగారం అవుతుంది. రాశి చక్రంలోని మార్పుల కారణంగా ఈ యొక్క రాశి వారు అద్భుత ఫలితాలను పొందుతారు. మీకు రేపు రాత్రి నుంచి మీ జీవితంలో అద్భుత మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. వీరికి అదృష్టం అందలం ఎక్కిస్తుంది. శని మహర్దశ కారణంగా వీరికి ఆర్థిక లాభాలు చేకూరుతాయి. ఈ రాశి వారికి సాధారణంగా కష్టపడే తత్వం ఎక్కువగా ఉంటుంది. వీరు నలుగురిలో యూనిక్ గా ఉండటానికి ప్రయత్నిస్తారు. కష్టే ఫలి అనే సిద్ధాంతాన్ని ఎక్కువగా పాటిస్తారు. వీరు సాధారణంగా ఎవరి విషయంలోనికి జోక్యం చేసుకోరు. వీరి జోలికి ఎవరైనా వస్తే మాత్రం అస్సలు ఊరికి వదిలిపెట్టారన్నమాట. మీరు ఎప్పుడు కూడా కష్టపడి సంపాదించాలని ప్రయత్నాలు చేస్తుంటారు. ఎప్పటి నుండో కష్టపడినా సరే విఫలమవుతున్న ఈ రాశి వారికి రేపు రాత్రి నుండి అనుకూల సమయం ఏర్పడుతుంది. మీరు ఏ రంగంలోనైనా సరే రేపు రాత్రి 12:30 తర్వాత నుంచి ప్రయత్నించండి. దాని ద్వారా విషయాలను అంటే అన్ని విషయాల్లో కూడా చక్కటి విజయాలను సాధిస్తారన్నమాట. మీకు పూర్వజన్మ సుకృతం కారణంగా రేపు రాత్రి నుండి అద్భుత రాజయోగం వరిస్తుంది. వీరికి 4 వైపుల నుండి ఆర్థిక లాభాలు చేకూరుతాయి. ఈ సంవత్సరం ఆదాయం చూసుకుంటే గనక చాలా ఎక్కువగా ఉంటుంది. వ్యయం మాత్రం కాస్త తక్కువనే చెప్పుకోవచ్చు. వ్యయం అంటే ఇక్కడ ఖర్చు అండి. ఖర్చు తక్కువగా ఉంటుందని చెప్పడం జరుగుతుందన్నమాట. ఇక ఈ కారణాల వలన వీరికి ఆర్థిక లాభాలు చేకూరుతాయి. అన్ని వైపుల నుండి ఆర్థిక లాభాలను గడిస్తారు. ధనానికి లోటు అనేది అస్సలు ఉండదు. పట్టిందల్లా బంగారం అవుతుంది. వీరు చేస్తున్న ప్రతి పనిలోనూ ఆర్థిక లాభాన్ని అందుకుంటారు. కుటుంబ పరంగా ఈ సంవత్సరం అనుకూల ప్రయోజనాలు కలుగుతాయి. ఎప్పటి నుండో సొంతంగా ఇల్లు కట్టుకోవాలని కలకంటున్న ఈ రాశి వ్యక్తులకి ఇదే అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. గ్రహయోగం కూడా సిద్ధిస్తుందని జాతకులు చూస్తున్నటువంటి మన జ్యోతిష పండితులు చెబుతున్నారు. ఇకపోతే ధన, కనక, వస్తు, వాహనాలను కొనుగోలు చేస్తారు. సొంతంగా వాహనాలను కొనుగోలు చేసుకోవడం కోసం ఎప్పటి నుండో ధనం దాచుకుంటున్న ఈ యొక్క రాశి వారు ఇతర అవసరాల కోసం ఖర్చు చేస్తూ ఇబ్బంది పడుతున్న ఈ యొక్క రాశి వారికి ఈ సంవత్సరం ఆ ఇబ్బందులన్నీ తొలగిపోయి సొంతంగా వాహనాలను మీ అంతటి మీరుగా స్వయంగా కొనుగోలు చేసుకుంటారు. ఈ సంవత్సరం కుటుంబంలో అనుకోని పరిణామాలు చోటు చేసుకుంటాయి. భార్యాభర్తల మధ్య చికాకులు ఎక్కువవుతాయి. గొడవలు, మనస్పర్ధలు ఏర్పడతాయి. ప్రశాంతత కోల్పోతారు. వీటన్నిటిని మీరు మీ భాగస్వామితో ఎక్కువ సమయం గడపడం ద్వారా, అదేవిధంగా ప్రతి విషయాన్ని భాగస్వామితో డిస్కస్ చేయడం ద్వారా మీ మధ్య ఏర్పడిన మనస్పర్ధలు తగ్గిపోతాయి. దాంపత్య జీవితం సుఖంగా సాగుతుంది. ఇంట్లో సంతానం ద్వారా ఇబ్బంది పడుతున్న ఈ రాశి వారికి ఆ ఇబ్బందులని తొలగి ప్రశాంతత ఏర్పడుతుంది. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమాభిమానాలు పెరుగుతాయి. ఇకపోతే నూతనంగా వ్యాపారాలు ప్రారంభించాలనుకునే మీకు రేపు రాత్రి నుండి అనుకూల సమయం స్టార్ట్ అవుతుంది. మీరు ప్రారంభించాలనుకున్న వ్యాపారాన్ని ఈ అనుకూల సమయంలో ప్రారంభించినట్లయితే వ్యాపారం అనేది 3 పువ్వులు 6 కాయలుగా అభివృద్ధి చెందుతుంది. నూతన వ్యాపారాల్లో ఆర్థిక లాభాలను గడిస్తారు. వృత్తి పని చేసే వారికి తాము చేసే వృత్తి ద్వారా గౌరవం లభిస్తుంది. సంఘంలో పేరు ప్రఖ్యాతులు గడిస్తారు. చిన్న చిన్న స్థాయిలో వ్యాపారాలు చేసేవారికి పెద్ద పెద్ద అవకాశాలు వస్తాయి. వ్యాపారం వృద్ధి చెందుతుంది. వ్యాపారస్తులు ముఖ్యమైన విషయాల్లో నిర్ణయాలు తీసుకునేటప్పుడు కాస్త ఆలోచించి నిర్ణయం తీసుకోవటం మంచిది. ఎప్పటి నుండో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ విసిగిపోయిన మీకు ఈ సమయం ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఈ సమయంలో ఉద్యోగ ప్రయత్నాలు చేయడం ద్వారా మంచి ఉద్యోగాన్ని పొందుతారు. రేపు రాత్రి నుండి మీ జాతకంలో అద్భుత పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. మీరు వెళ్లిన ప్రతి చోట విజయాన్ని అందుకుంటారు. ఉద్యోగంలో ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న ఈ యొక్క రాశి వారికి ఆలోచించని రీతిలో శాలరీ పెరిగి ప్రమోషన్ వస్తుంది. మీరు ఉద్యోగంలో పై స్థాయికి చేరుకుంటారు. మీ పై అధికారులతో ప్రశంసలను అందుకుంటారు. మీరు పనిచేస్తున్న చోట అంకిత భావంతో కష్టపడి పనిచేయడం ద్వారా మంచి పేరు ప్రఖ్యాతులను గడిస్తారు. రానున్న కాలం మీకు ఎన్నో అద్భుతాలను తీసుకొస్తుంది. ఎంతో కాలంగా వివాహం విషయంలో సతమతమవుతున్న ఈ రాశి వ్యక్తులకు అన్ని అడ్డంకులు తొలగిపోయి మీరు కోరుకున్న వ్యక్తిని వివాహం చేసుకునే అవకాశం ఏర్పడుతుంది. కుటుంబ సభ్యుల సహకారంతో, కుటుంబ సభ్యుల యొక్క అంగీకారంతో మీరు కోరుకున్న వ్యక్తిని వివాహం చేసుకుంటారు. అదేవిధంగా ఎంతో కాలంగా వివాహం కాని ఈ రాశి వారికి ఈ సమయంలో వివాహం జరుగుతుంది. మీ జీవిత భాగస్వామి ద్వారా మీరు అంతులేని ఆనందాన్ని పొందుతారు.
పొందుతారు. మీ జీవిత భాగస్వామి ద్వారా ఆర్థిక లాభాలను పొందుతారు. ఎంతో కాలంగా సంతానం కలగక ఇబ్బంది పడుతున్న వారికి సంతానం కలుగుతుంది. మీకు పుట్టే సంతానం ద్వారా మీరు అదృష్టవంతులు అవుతారు. గుర్తుపెట్టుకోండి, రానున్న పరీక్షల్లో మొదటి 10 ర్యాంకులు ఈ రాశి వారే. అదేవిధంగా ఇందులో ఎటువంటి సందేహం లేదని గుర్తుపెట్టుకోండి. ఈ సంవత్సరం విద్యార్థులు పరీక్షల్లో ఉత్తమ ఫలితాలను అందుకుంటారు. విదేశాల విద్యను అభ్యసించే అవకాశాలు లభిస్తాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు మంచి ఫలితాలు అందుతాయి. గవర్నమెంట్ జాబ్ కోసం ప్రయత్నించి విఫలమవుతున్న విద్యార్థులకు ఈ సంవత్సరం గవర్నమెంట్ జాబ్ వస్తుంది. పెట్టుబడిదారులకు ఈ సంవత్సరం లాభాల వర్షం కురుస్తుంది. మీరు పెట్టుబడి పెట్టిన ప్రతి చోట మీకు లాభాలు వస్తాయి. గోరంత పెట్టుబడి పెట్టడం ద్వారా కొండంత ఫలితాన్ని పొందుతారు. పెట్టుబడి తక్కువ, లాభమేమో ఎక్కువగా వస్తూ ఉంటుంది. వ్యవసాయదారులు ఈ యొక్క సంవత్సరం అనుకూల ఫలితాలను పొందుతారు. తాము వేసిన పంట ద్వారా మంచి దిగుబడి వచ్చి వ్యవసాయంలో లాభాలను గడిస్తారు. చిన్న సన్నకారు రైతులు తాము నమ్ముకున్న భూమి ద్వారా ఆర్థిక లాభాలను పొందుతారు. కళారంగంలో ఉన్న ఈ రాశి వారికి వెతకబోతున్న డొంక కాలికి తగిలినట్లు అవకాశం, అంటే కాలికి తగిలినట్టు అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ మీ వద్దకు, మీ కాళ్ళ దగ్గరకు వస్తుంది. డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లకు తాము ఇన్వెస్ట్ చేసిన సినిమా మంచి లాభాలను అందిస్తుంది. కళారంగంలో ఆర్థిక లాభాలను గడిస్తారు. రాజకీయ నాయకులు ఈ ఏడాది ఉత్తమ ఫలితాలను అందుకుంటారు. ఉన్నత పదవులను స్వీకరిస్తారు. ప్రజల్లో వీరి పట్ల నమ్మకం ఏర్పడుతుంది. ఈ యొక్క రాశి వారు చేసే మంచి పనులు, మీరు చేపట్టిన కార్యాలు ద్వారా ప్రజలలో వీరి పట్ల గౌరవం అనేది పెరుగుతుంది. సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. సంక్షేమ పథకాలు ప్రారంభించేటప్పుడు నిపుణుల యొక్క సలహాలు, సూచనలు తీసుకుని ప్రారంభించడం మంచిది. ఇకపోతే మీ అదృష్ట సంఖ్యలు 1, 2, 6, 7, 11, 20, 18, 26, 28. ఈ తేదీల్లో మీరు ముఖ్యమైన పనులు ప్రారంభించడం ద్వారా సత్ఫలితాలను అందుకుంటారు. అదృష్ట వారాలు చూసుకుంటే ఆదివారం, మంగళవారం, గురువారం, శుక్రవారం మీకు చాలా అదృష్టవంతంగా ఉంటుంది. ఈ యొక్క తేదీల్లో, ఈ యొక్క వారాల్లో మీరు ఏ పని స్టార్ట్ చేసినా, ఏ పనిని మీరు ప్రారంభించినా కూడా అందులో మీరు 100% చక్కటి పాజిటివ్ రిజల్ట్స్ని చూస్తారు. ఇక మీరు సాయిబాబాను పూజించడం, సాయిబాబా దేవాలయాన్ని దర్శించడం ద్వారా మీకు మంచి ఉన్నత ఫలితాలను పొందడం జరుగుతుంది. ఇకపోతే సోమవారం ఆ యొక్క పరమశివునికి రుద్రాభిషేకం చేయడం ద్వారా అద్భుత ఫలితాలను పొందుతారు. సో చూశారు కదండి, రేపు రాత్రి 12:30 తర్వాత నుండి ధనస్సు రాశి గల జాతకులకు ఏ విధమైన అద్భుతాలు జరగబోతున్నాయి, వారి జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి, ఏ విధమైన రాజయోగం వరించబోతుంది, రేపు రాత్రి నుండి మీ రాశి చక్రంలో ఎటువంటి మార్పులు జరగబోతున్నాయి అనే విషయాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం కదండి. అదేవిధంగా మీకు సంబంధించిన అదృష్ట సంఖ్యలు, అదృష్ట వారాలు, ఏ దేవతారాధన చేయడం ద్వారా మంచి చక్కటి ఉన్నత ఫలితాలను అందుకుంటారు అనేది ఈ వీడియోలో మనం చూసి తెలుసుకున్నాం కదండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సరే ధనస్సు రాశి గల జాతకులు ఉంటే అటువంటి వారికి ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరి అంతకంటే ముందుగా మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ బటన్ మీద ట్యాప్ చేస్తే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది. ఇక మరొక చక్కని వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.